ఉరవకొండ ప్రజలకు ఎప్పటికీ సేవకుడిగా పనిచేస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన పయ్యావుల కేశవ్ వైసీపీపై విమర్శలు చేశారు. 5 ఏళ్లుగా ఉరవకొండ తాగునీటి వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 కోట్ల రూపాయల వ్యయంతో కేవలం 6 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. అటు పోదాం క్లీన్ వాటర్ కనపడతా ఉంది. ఇప్పుడు వాటర్ ఇక్కడ పంపింగ్ ఎంత లేకపోతే వీళ్ళేమో పంప్ చేసినామంటారు, ఆడేమో నీళ్ళు రాలేదంటారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు పరిష్కారం లభించింది. గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఉరవకొండ పట్టణ తాగునీటి వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అనేక పథకాలని చేశాం, కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. ఈరోజు PABR డ్యామ్ నుంచి ఉదిరిపికొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపికొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండకి సేవకుడిగా పనిచేస్తానని 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్తే ఉరవకొండ తాగునీటి 3వ ట్యాంక్ కట్టింది ఎవరు అనంటే మేము శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. ప్రారంభించినటువంటి 6 నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడం నిజంగా రాష్ట్రంలోనే ఒక రికార్డు. పూర్తిగా విశ్వేశ్వరరెడ్డి ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కారణం. రెడీగా మనం ప్లానింగ్ చేశాము, శాంక్షన్లు చేసి పెడితే కూడా పని చేయలేనటువంటి అసమర్థుడు. ఈరోజు ఉరవకొండ ప్రజలు తమ చేతిలో ఉన్నటువంటి ఓటుని సద్వినియోగం చేసుకున్నారు. ఒక పని చేసేవాడికి పట్టం కట్టినందుకు ఇవాళ వాళ్ళే ఫలితాన్ని చూస్తున్నారు. పరిశుభ్రత అనేది పూర్తిగా లేకుండా పోయింది. నెక్స్ట్ పరిశుభ్రత మీద దృష్టి పెడతాం. మరి తర్వాత ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ పరిష్కారం చేసేంత వరకు మీ పయ్యావుల కేశవ్ పనిచేస్తారు.